మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించే కంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా 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 దేవానికి వందనములు స్తోత్రములు నాయన తండ్రి. మా జీవితంలో చేసిన మేళ్ళకన్నిటికి బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నీ కృప చేత మరొక దినము చూసే ధన్యత నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవు లెక్కలు పెట్టిన దేవానికి వందనములు స్తోత్రములు నాయన ప్రభా. హృదయ కలం తండ్రి నీ వాక్యము దారి చెబుతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగా. హృదయ కలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుంచి 23వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం వింటున్నప్పుడు జాగ్రత్తగా మనల్ని మనం పరిశోధించుకొని నిజమైన వాక్యంలో మనం ప్రవేశించి దేవుని యందు భయభక్తుల జీవితంలో జీవించి ముందుకు సాగిపోవాలి. దేవుని వాక్యం అనేది ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని అడుగుజాడలో నడవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 15-16 వచనంలో చూసినట్టయితే అట్లయిన ఎడల కృపకి కానీ ధర్మశాస్త్రంకు లోవైన వారం కామని పాపం చేయుదమా? అది ఎన్నటికీ కూడదు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుదురో అది చావు నిత్యమైనను పాపమునకు కానీ నీతి నిత్యం కానీ విధేయతకు కానీ దేవునికి మీరు లోబడిన వారై దాసులు దేవునికి లోబడుదురో దేనికి లోబడుదురో దానికి దాసులు అవుదురు అని మీరు ఎరగరా? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. దేనికి మనం లోబడతామో దానికే మనం దాసులం అవుతాం అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది. అట్లయిన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోవని వారం కామని పాపం చేయదుమా? మరి పాపములో నుండి విడిపించబడిన మనము తిరిగి పాపం చేయకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మరి పాపమును చేయదమా? అది ఎన్నటికీ కూడదు. అది ఎప్పటికీ కూడా చేయకూడదు. ఎప్పుడు కూడా తిరిగి మరలా పాపంలో ప్రవేశించకూడదు. మనం దేనికి లోబడుతున్నామో, దేని యందు మనం జీవిస్తున్నామో దాని యందే మన జీవితాలు కూడా ఆ రీతిగానే దాని ఒక అంశంలోనే మనం ముందుకు అలాగే వెళ్తామనే మాట కూడా జ్ఞాపకం చేయబడుతుంది. లోబడుటకు దేన్ని మీరు దాసులుగా అప్పగించుతారు. లోబడుటకు మరి దేనికి మీరు దాసులుగా అప్పగించుతారో మరి అది చావు నిత్యమైనను పాపమునకైనను నీతి నిత్యమైనను విధేయతకైనా దేనికి మీరు లోబడుచున్నారో దానికే దాసులదు మీరు ఎరగరా అనే ప్రశ్న హృదయ కలబదు. మనం దేని విషయంలో లోబడుతున్నామో, మరి దేని అంశము ద్వారా ఆ జీవితాన్ని దేనికి లోబడుతున్నావో నిన్ను ఒకసారి పరిశోధించుకో. పాపంకు లోబడుతున్నావా, లేదా నీతి విషయమై దేవుని యందు భయభక్తుల విషయంలో దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క సన్నిధిలో దేవునికి లోబడి జీవిస్తున్నావా? ఒకసారి మనల్ని మనం పరిశోధించుకొని దేనికి మనం లోబడుతున్నామో దానికే చివరికి మనము లోబడుతున్నామన్న సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. మనం చూసినట్టయితే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చూసినట్టయితే అందుకు యేసు పాపం చే ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పాపం చేయవారు పాపానికి దాసుడుగా ఉంటున్నారు. మరి సాతాను బంధకంలో మనం వెళ్తున్నామంటే మనమే అందులో ప్రవేశిస్తున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభు ఈ మాట చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మాట ఏంటంటే అందుకు యేసు పాపం చే ప్రతివాడు పాపంకు దాసుడని, పాపము చేయవాడు ప్రతివాడు కూడా పాపంకు దాసుడని దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. మీతో నిత్యంగా చెప్పుచున్నాను. మరి పాపం చేసేవాడు పాపానికి దాసుడుగా ఉంటాడనే మాట ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తా. అందుకు యేసు పాపం చే ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నిశ్చయంగా అంటే అదిగా స్థిరపడుట అంటే నువ్వు పాపానికి దాసుడుగా ఉంటే నువ్వు పాపానికి నీ జీవితానికి నిశ్చయంగా నువ్వు దాంట్లోనే ఉన్నావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అందులో నుంచి నువ్వు బయటికి రావాలనేదే దేవుని యొక్క వాక్యం హృదయ కాలం మాట్లాడుతూ ఉన్నది. మనం చూసినట్టయితే పేతురు రాసిన రెండో పత్రిక 19వ అధ్యాయం చూసినట్టయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనము
పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందినో దేవుని గురించి మనం సాక్ష్యం కలిగి దుఃఖము సహించినడలా అది అతమవును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేని గురించి మన ఆత్మీయ జీవితంలో దేని గురించి మనం జీవిస్తున్నాము? వాక్యం అంటుంది, మీరు దేనికి లోబడతారో, దేని గురించి అయితే మీ జీవితాల్లో మీరు లోబడి ఉన్నారో, నీతి అయినా కానీ పాపమైనా కానీ దేనికి మీరు లోబడతారో దానికి మీరు దాసులు అవుదురు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, లోబడుటకు దేని మీరు దాసులుగా అప్పగించుతారు అది చావు నిత్యమైనను, పాపంకైనను, నీతి నిత్యమైనను, విధేయతకైనను దేనికి మీరు లోబడతారో దానికి దాసులు అవుదురు మీరు ఎరగరా. 17వ వచనము, మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ మేము ఉపదేశ క్రమమును మీరుకు అప్పగించబడితిరి, దానికి ఉదయపూర్వకంగా లోబడిన వారై. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్న మాటను జాగ్రత్తగా గమనించినట్టయితే, మీరు పాపంకు దాసులై ఉంటుంది, కానీ మేము ఉపదేశ ప్రకారం మీరు అప్పగించబడితేరో దానికి ఉదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచించబడిన నీతికి దాసులైతే. ఇందుకు దేవునికి స్తోత్రము, హల్లెలూయా. పాపాన్ని విడిచి నీతికి, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యము ద్వారా మనల్ని మనం కట్టుకున్నప్పుడు దేవాది దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్యము విని అపోస్తలుడైన పౌలు తెలియజేసిన మాట, మరి ఉపదేశ ప్రకారం మీరు అప్పగించబడే దేనికి మీరు ఉదయపూర్వకంగా మరి లోబడి ఉన్నారో పాపం నుండి మీరు విమోచించబడి నీతికి దాసులేదు. పాపం నుంచి విమోచించబడి నీతికి దాసులమైతే మీ ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, పాపం అనేది కొట్టివేయబడినది. ప్రభు యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణం ద్వారా ప్రతి పాపము కొట్టివేయబడింది. మనం నీతికి లోబడిన వారమైతే అన్న మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే పాపం నుండి విమోచించబడి నీతికి దాసులైతే అందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతలు బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమ చేయుటకు, అపవిత్రతకు, అక్రమునకు మీరు అవయములకు దాసులై ఎలాగా అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకు ఇప్పుడు మీ అవయములు నీతికి దాసులుగా అప్పగించుకునండి. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే, క్రీస్తును యేసునందు జీవం ఇచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణంలో నియమించబడిన నిన్ను విడిపించి, ఎట్లనగా ధర్మశాస్త్రము దాన్ని చేయజాలకపోయిను, కానీ దానిని దేవుడు చేసెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ధర్మశాస్త్రము చేయలేనిది ప్రభు యేసుక్రీస్తు మరణం ద్వారా ప్రతి పాపము కొట్టివేయబడినది. ప్రతి పాపం నుంచి మానవునికి విడుదల దొరికి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియదు. క్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనమందరం కూడా మన జీవితాలలో మరి ధర్మశాస్త్రము చేయలేనిది ప్రభు యేసుక్రీస్తు ద్వారా జరిగించబడినది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని, దేవుడే చేసెను అనే సత్యాన్ని కూడా జ్ఞాపకము చేసుకోవాలి. క్రీస్తునందు జీవమిచ్చి ఆత్మకు నియమం పాప మరణమును నియమించబడిన విడిపించును, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో ఆ దానిని దేవుడే చేసెను. హల్లెలూయా. మనం అందరం కూడా మన పాపంలో నుంచి ప్రభు యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా మనం విడిపించబడి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పాపంలో నుండి విమోచించబడిన నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రము. మీరు బలహీనలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమం చేయుటకు, అపవిత్రతకు, అక్రములకు మీరు మీ అవయములకు దాసులుగా ఎలాగైతే అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకు ఇప్పుడు మీ అవయనంలో నీతికి దాసులు అవుతారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఒకప్పుడు పాపంలో ఉన్నప్పుడు, పాపంలో జీవించినప్పుడు, చీకటిలో మనము జీవించినప్పుడు ప్రభు యేసుక్రీస్తు మనందరినీ కూడా వెలుగులోకి నడిపించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
9వ వచనం చూసినట్టయితే మనం అందరం కూడా ఒకానొక సందర్భంలో చీకటిలో మనం ప్రవేశిస్తున్నాము. ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని నడిపించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయంలో బట్టి పరిచర్య నిమిత్తము ఏర్పరచబడిన వంశంగా, రాజుల యాజక సహవాసం, పరిశుద్ధ జనంగా, దేవునికి స్తోత్ర ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు మీరు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారిమైతే. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం అందరం కూడా ఎలా ఉన్నాము అంటే చీకటిలో ఉన్న మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు తన వెలుగులోకి మనందరినీ కూడా నడిపించును. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచాడు. దేవాది దేవుడు మనందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ వెలుగులోకి మనల్ని పిలిచి ఉన్నాడు. మన జీవితాలు చీకటిలో పాపంలో ఉన్నప్పుడు ఆ పాపంలో నుంచి మనల్ని విడిపించి, ఆ చీకటి నుంచి మనల్ని విడిపించి తన వెలుగులోకి మనల్ని వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయంలో పరిచర్యనైతేమో ఏర్పరచబడిన వంశం, రాజుల యాజక సహోదం, పరిశుద్ధ జనంగా, దేవునికి స్తోత్ర ప్రజలైంటి. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు మీరు కనికరింపబడకుండగా ఇప్పుడు కనికరించబడిన వారిమైతే. హల్లెలూయా. ఒకప్పుడు మనం కనికరించబడిన వారిగా ఉన్నప్పుడు దేవాది దేవుడు తన కృప చేత మనల్ని కనికరించి మనల్ని కాపాడాడు. దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క వెలుగులోకి మనందరూ కూడా ప్రవేశింపచేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉన్నామంటే చీకటిలో పాపంలో ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకు, మన పాపంలో నిత్యమై ఆ కల్వరి శిలువలో చనిపోయి నీ కొరకు, నా కొరకు రక్తము కార్చి ప్రతి పాపము అనేది ఆ కల్వరి శిలువలో కొట్టివేసి మనందరికీ కూడా నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆ చీకటి బ్రతికిలో నుంచి మనల్ని వెలుగులోకి నడిపించి ఉన్నాడు. మనం ఒకప్పుడు ప్రజగా ఉంటుంది, కానీ ఇప్పుడు దేవుని ప్రజలమైతిమి అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. తిరిగి రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ శరీర బలహీనతలు బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకు, అపవిత్రతకు అక్రమంగా మీ అవయవములు దాసులుగా ఎలాగైతే అప్పగించుతారో అలాగే పరిశుద్ధాత్మ కలుగుటకు ఇప్పుడు మీ అవయవములు నీతికి దాసులుగా అప్పగించబడింది. మీరు పాపంకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పుడు క్రియల మూలంగా మీకేమి ఫలము కలుగును? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వాక్యము విన్నా మన హృదయాలు ఒకవేళ మార్చబడకపోతే, ఇంత వాక్యము ప్రకటించబడిన ఒకనొక దినము ఎలా ఉంటారంటే సిగ్గుపడేవారుగా ఉంటారని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అప్పుడు క్రియల విలంగా మీకు ఏమి ఫలము కలుగును? క్రియల విలంగా మనం దేని యొక్క ఫలాన్ని మనము భూమిలో ఒక విత్తనం నాటినప్పుడు ఏ విత్తనం అయితే నాటుతామో అదే ఫలం వస్తుంది. ఒకవేళ మనిషి జీవితంలో కూడా పాపం మనం విత్తనం ఎత్తినప్పుడు పాపం ద్వారా వచ్చే జీవితము మరణమే. పాపం వల్ల కలిగే చివరికి ఆ జీవితంలో మరణమే కలుగుతుంది. ఆ మరణము నిత్య నరకానికి తీసుకెళ్తుంది. ఆ రోజు నువ్వు బాధపడినా, ఎంత కన్నీరు కార్చినా, ఎంతగా నువ్వు దుఃఖపడినా కానీ ప్రయోజనం ఉండదు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే, సజీవ లెక్కలు ఉన్నప్పుడే దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని నీ పాప జీవితాన్ని, రోత జీవితాన్ని సమాధి చేసి, ఇదిగో పాతదంతా కూడా గతించిపోయింది, ఎవడైనాను దేవుని యందు నిలిచినలా పాతదంతా కూడా గతించిపోయింది, సమస్తము నూతనమైనదనే జీవితము దేవాతి దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు ఆ రోత జీవితాన్ని, ఆ పాత జీవితాన్ని వదిలివేసి నిత్య జీవంలోకి ప్రయాణమై నిత్య రక్షణలో నువ్వు కట్టుకున్నట్టయితే పరలోకానికి చేరగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు క్రియల విలంగా మీకు ఫలం కలుగును. క్రియల విలంగా అంటే ఏది మనము జీవిస్తామో, ఏ ఒక జీవితమో మనం జీవిస్తామో, ఈ లోకంలో మనం జీవించిన కాలం అంతా కూడా మనం మొదట మన శరీరంను కానీ, మన ఆత్మీయ జీవితంను కానీ, ఒకవేళ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుని యందు భయభక్తుల జీవితంలో జీవించి దేవుని కొరకు సాక్షిగా నువ్వు జీవిస్తే నిత్య పరలోకానికి వెళ్తావు. ఒకవేళ నీ జీవితంలో పాపంకు దాసులై పాపంలో జీవిస్తే నిత్య నరకానికి వెళ్తావనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకంటే క్రియల విలంలో మరి అప్పటికీ క్రియల విలం మీకు ఏమి ఫలము కలుగును? వాటి గురించి మీరు ఎప్పుడు సిగ్గుపరుచున్నారా? వాటి అంతము మరణమే.
వాటి అంతము మరణమే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, చివరికి జరిగేది ఏంటంటే వాటి అంతము మరణమే. లోకానుసారంగా పాపంలో జీవిస్తూ, పాపంలో బ్రతుకుతూ, పాపంలోనే నీ జీవితాన్ని నువ్వు జీవించినట్టయితే ఒక దినం వస్తుంది. ఆ దినమును నీ క్రియల వల్ల నువ్వు ఫలం పొందుకుంటావు. ఆ రోజు నువ్వు ఎంతగా బాధపడినా, దుఃఖపడినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వాటి అంతము మరణమే అని వాక్యం తెలియజేస్తూ ఉంది. నువ్వు ఏ యొక్క విత్తనం వేస్తావో అదే పంటను కోస్తావు. కాబట్టి ఎలాంటి జీవితం నువ్వు ఈ లోకంలో జీవిస్తావో చివరికి క్రియల వల్ల వచ్చేదే. ఆ రోజు నువ్వు ఎంతగానో మరి వాక్యము సిగ్గుపడుచున్నారు కారా, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నవారు కారా, వాటి అంతం మరణమే. వాటి అంతము మరణమే అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేనికి లోబడుతున్నాము, మనల్ని మనం పరిశోధించుకుందాము. ఏ రీతిగా మనం జీవిస్తున్నాము, మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? కేవలము అందరి ముందు నటన జీవితం జీవిస్తున్నావా, లేదా నీ జీవితంలో ఎప్పుడు కూడా ఎన్నోసార్లు రక్షణ పొందుకొని మళ్ళీ రక్షణ పొందుకున్న తర్వాత మరలా పడుతూ, మరలా లేస్తూ, మరలా పడుతూ, మరలా లేస్తూ అదే జీవితంలో జీవిస్తున్నావా? ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. ఎందుకంటే క్రియల మూలంగా ఫలం ఏమైతే నువ్వు అనుభవిస్తావో ఆ రోజు నువ్వు ఎంతగా సిగ్గుపడినా కానీ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వాటి అంతము మరణమే. పాపం వల్ల వచ్చే జీవితం మరణమే. పాపంలో బ్రతుకుతూ పాపంలో జీవిస్తున్నట్టయితే ఆ పాపము చివరికి నేను ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిత్య నరకానికి తీసుకెళ్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు దేవునికి లోబడినట్టయితే, దేవుని చిత్తానుసారంగా జీవించినట్టయితే నిత్య జీవానికి వెళ్తావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను ఇప్పుడు పాపంలో నుంచి విమోచించబడి దేవునికి దాసులై పరిశుద్ధాత్మ కలుగుటకు మీకు ఫలము దాని అంతము నిత్య జీవమే. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడి, దేవుని వాక్యాన్ని కొరకు నిలబడి, దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని చిత్తంగా జీవించినప్పుడు నిత్య జీవంలోకి నువ్వు ప్రవేశిస్తావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇప్పుడు పాపం నుంచి విమోచించబడి దేవునికి దాసులైనారు. పాపం నుంచి విమోచించబడి దేవునికి దాసులైనప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్మ కలుగుటకు మీకు ఫలము దాని అంతము నిత్య జీవమే. నిత్య జీవము మనం పొందుకోవాలి అంటే మన ఆత్మీయ జీవితాలలో దేవునికి లోబడి దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు నిత్య జీవానికి వెళ్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఆయన ఇప్పుడు పాపంలో నుంచి విమోచించబడి దేవునికి దాసులైన పరిశుద్ధత కలుగుటకు మీకు ఫలము దాని అంతము నిత్య జీవమే. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణమే. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పాపము వల్ల వచ్చే జీవితం ఏలైనగా పాపంలో వల్ల వచ్చే జీవితం మరణమే. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవం ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకానికి మనుషుని వల్ల పాపం వచ్చింది. ఆ మనుషుని వల్లనే పాపం ఈ లోకానికి వచ్చింది. కానీ మనుష్యుడుగానే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము ఈ లోకానికి ఎలాగైతే ప్రవేశించినో అలాగే మనుషులందరి పాపం చేసినందున మరణము అందరికీ సాప్రమాయన. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరణం అన్నది ప్రతి మానవునికి ఒకనొక దినం ఈ లోకం నుంచి ఈ యొక్క యాత్ర జీవితాన్ని ముగించుకొని వెళ్ళవలసి వస్తుంది. చివరికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఒకసారి నిన్ను జ్ఞాపకం చేసుకో. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణమే అనే మాట జ్ఞాపకం చేసి, అయితే దేవుని కృపావరమున ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవం అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనం చూసినట్టయితే గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనంలో చూసినట్టయితే 7-8 మోసపోకుడి, దేవుని వెక్కిరింపబడకుడి, మనుషులు ఏమి విత్తుతురో ఆ పంటనే కోస్తురు. ఏలైనగా తన శరీర రక్షలను బట్టి విత్తువాడు తన శరీరం బట్టి కృషియును పంట కొయ్యును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కొయ్యును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏమి విత్తుతావో అదే నువ్వు పంట కోస్తావు. నువ్వు ఒక చెట్టు నాటినప్పుడు కానీ, ఒక మామిడి పండు చెట్టు విత్తనం నాటినప్పుడు అది మామిడి పండే వస్తుంది. అది కాకరకాయ రాదు, వేరే కాయలు రావు. అలాగే నీ యొక్క జీవితంలో నువ్వు పంట కోస్తున్నావంటే నీ ఆత్మీయ జీవితం నువ్వు ఏదైతే విత్తుతున్నావో అదే పంటను కోస్తావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మోసపోకుడి, దేవుని ఎక్కిరింపబడు
మనుష్యుడు ఏమి ఇత్తునో ఆ పంటనే కోయును. ఏ మనుష్యుడైనా కానీ ఏ పంట అయితే విత్తుతాడో అదే పంట కోస్తాడు. నీ జీవితంలో నువ్వు ఏ జీవితం అయితే జీవిస్తున్నావో అదే జీవితము నువ్వు చివరికి మరణం ద్వారా నువ్వు పొందుకుంటావు. నువ్వు ఒకవేళ దేవుని యందు భయభక్తులలో జీవించి దేవుని మార్గంలో నువ్వు జీవించినప్పుడు నిత్య జీవానికి వెళ్తావనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా. అందుకే దేవుని వాక్యం అంటా ఉంది, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణమైతే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవమున్నది. యేసుక్రీస్తునందు నిత్య జీవమున్నది. మనం ఏమైతే జీవిస్తామో, మనము ఏలైతే ఈ లోకంలో ఉంటామో చివరికి అదే మన అంతమవుతుంది. మనం దేనివల్ల మనం జీవిస్తున్నాము, ఏ పంట అయితే రైతు వేసినప్పుడు ఆ పంట పొందుకుంటాడో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కూడా ఏ ఒక పంటలో నువ్వు ఉన్నావో, ఎలా నువ్వు జీవిస్తున్నావో చివరికి నీ జీవితాన్ని కూడా అదే పంటను కోస్తావని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏమి విత్తుతామో అదే వస్తుంది. మనం ఏమైతే ఈ లోకంలో మనం జీవిస్తామో, ఒకవేళ నువ్వు ఇంకా వాక్యం విన్నా కానీ పాపంలోనే జీవించినట్టయితే చివరికి మరి ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణమే ఉంటుంది. ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యం ద్వారా నువ్వు జీవించినట్టయితే అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవంను పొందుకోవాలి అంటే దేవుని మార్గంలో నువ్వు నడవాలి. నీ జీవితాన్ని ఒక విత్తనంగా పోల్చబడుతుంది. ఆ విత్తనము నువ్వు భూమిలో వేసినప్పుడు ఆ విత్తనము ఏ విత్తనమైతే వేస్తావో అదే విత్తనమైన పంట వస్తుంది. అలాగే నీ జీవితాన్ని నువ్వు ఎలా నువ్వు జీవిస్తున్నావో, నీ జీవితంలో ఎలా నువ్వు కలిగి ఉన్నావో చివరికి అదే నీతో పాటు వస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణమే. అయితే దేవుని కృపావరము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క కృపావరము నిత్య జీవమై ఉన్నది. ఆ నిత్య జీవంలో నువ్వు ప్రవేశించాలి అంటే నీ జీవితాన్ని ఎలా నువ్వు జీవిస్తున్నావో, ఎలా నువ్వు ముందుకు సాగుతున్నావో నిన్ను పరిశోధించుకొని, ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే పాపంలో నుంచి బయటకు వచ్చి దేవుని యొక్క అడుగుజాడలో, దేవుని మార్గంలో దేవుని కొరకు నువ్వు జీవించినట్టయితే నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని బలపరిచును గాక, దీవించి ఆశీర్వదించును గాక. మిమ్మల్ని మీ కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించి మీ అందరినీ కూడా దేవాతి దేవుని యొక్క నిత్య జీవంలో మీరందరూ కూడా ప్రవేశింపురు గాక. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నేను హృదయ కాలం నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి, నైనా ప్రభా, మరి పాపం వల్ల వచ్చే జీతం మరణమే అనే మాట ద్వారా నైనా ప్రభా నువ్వు మాట్లాడినావు నైనా ప్రభా. మరి అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని నైనా ప్రభా మేమందరం కూడా నిత్య జీవంలో ప్రవేశించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని, అలాగే తండ్రి మేము ఏ పంట అయితే ఏ విత్తనమైతే ఇస్తున్నామో అదే పంట కోస్తామని నీ వాక్యం ద్వారా మాట్లాడాం. నైనా మంచి విత్తనంగా మేము జీవించడానికి నైనా మంచి ఫలము నైనా అనుగ్రహించి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండే జీవితాలు మాకు దయచేయమని, అలాగే తండ్రి మా దేశాన్ని దీవించండి, భారతదేశాన్ని దీవించండి, భారతదేశంలో పరిచర్య చేసిన సేవకులను సేవకురాలను దీవించండి, వారి సంఘాలను దీవించండి, అలాగే తండ్రి ప్రభా సువార్త సేవ చేసిన సేవకులను కూడా దీవించి ఆశీర్వదించి నీ వాక్యం ఇంకా నైనా దేశమంతా కూడా నైనా మన విత్తనంలుగా ఆ వాక్యమైన విత్తనం పంటను నైనా ప్రభా మరి సమృద్ధిని దయచేయండి. అలాగే తండ్రి ప్రతి ఒక్కరు వాక్యముని రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ రోజంతా కూడా తండ్రి నీ రేఖల కింద భద్రత కాపుదల దయచేయమని నజరుడనే యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది అయినందు భయభక్తుల బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడైండును గాక. ఆమేన్.